ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కనకరావు. ఏం చేస్తుంటారు సార్? నేను టాట్ డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు కొద్దిగా పాలన మంచిగానే ఉంది. పేదలకు ఇల్లు ఇస్తే కొద్దిగా మంచిది. కేసీఆర్ 10 ఏళ్ళలో పాలన చేసినా కానీ ఏమీ లేదు. కొత్తదే నెలంగా చేసాం. 10 ఏళ్ళు ఏంటి కానీ దైత్యులకి 3 ఎకరాలు అన్నాడు. 3 ఎకరాలు కాదు 3 పైసలు కూడా వేయలే. రేవంత్ రెడ్డి కొద్దిగా పర్వాలేదు. పేదలకు కొద్దిగా ఇల్లు ఇస్తే మంచిది అని కోరుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అన్నీ ఆయన దళిత బంధు అయ్యని అని అన్నాడు. ఏమి ఇవ్వలే. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన కానీ ఏని వాళ్ళకి ఇవ్వలే. అంతే. ఇల్లు కూడా ఈ రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తే కొద్దిగా పర్వాలేదు, మంచిగా ఉంటుంది. కొద్దిగా ఇటు మంచిగా చేస్తుండే. నమస్తే అండి. మీ పేరు సార్? లాదర్ గంపల. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తామండి మేము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు, మంచిగా నడుస్తున్నాయి పనులు కూడా మంచిగా నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు చేయాలంటే ఆయన చేసే పనులు వీళ్ళు చేసే పనులు ఒకరికొకరికి పోటీ పెట్టుకుని చేసుకుంటారు. కానీ ఆయన చేసిండు ఈయన చేయలేదు ఏంది అంటే అప్పుడే చేయకపోయారు సార్. సరే కాకపోతే సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఎట్లా పనులు నడుస్తుంది సార్? ఆయన 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసింది కానీ ఏమన్నా నడిచినాయి పనులు. ఇప్పుడు ఈయన ఇంతకలా చేయకపోయాడు. ఆయన చేయకపోయిన పనులు ఆయన కూడా చేస్తాడు. చేయకేం డౌట్ లేదు. మనం అభ్యంతరపడవలసిన బాధ లేదు. చిన్నగా మనం తొందరపడవలసిన అవసరం లేదు సార్. మనకు అన్ని పనులు మంచిగా చేస్తారు. ఏం కాదు, అభ్యంతరం ఏం లేదు. మనం బాధపడి కొట్లాటలు పెట్టుకొని మనం చేసుకో ఆయన ఎంత చేసిండా ఈయన చేసిండా ఈయన ఎందుకు పెట్టలేదు ఆయన పెట్టిండు కదా అంటే అప్పటికే నడవగా సార్. మనం వ్యవసాయం చేయాలని అప్పుడు పంట వస్తుందా? అది వ్యవసాయం చేయమని పంట తొందరగా రాదు కానీ 4 నెలల తర్వాతనే పంట వస్తుంది మన చేతికి. అందుకని మనం ఇప్పటికే సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా మనకు ఏమి మయాబ్ చేసిండు, ఏం చేసిండు, సాయం చేసిండు. ఇండ్లు ఇచ్చిండా, బావులు ఇచ్చిండా, చెరువులు ఇచ్చిండా, నీళ్ళు ఇచ్చిండా అంటే నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు 3వసారి నడుతూనే ఉన్నాయి నీళ్ళు కూడా. ఆయన ఇచ్చిండు కదా, కేసీఆర్ ఇచ్చిండు కదా అంటే కేసీఆర్ కూడా ఇచ్చిండు కరెక్ట్ కాదంటలే. ఈయన కూడా ఇస్తూనే ఉండు, ఏం డౌట్ లేదు. మరి కాలం అయింది, నీళ్ళు రావట్లేవు అని అంటే కాలం అయింది, కరువు వచ్చింది. చెరువు తెగిపోయినాయి కదా, అక్కడక్కడ చెరువు తెగిపోయినాయి, ఇండ్లు కొట్టుకుపోయినాయి, చాలా ప్రాబ్లం అయినాయి కదా. దాని గురించి మాకు ఏ సౌకర్యం అంత లేదు, మాపి రావట్లేదు, ఇవన్నీ చేయలేరంటే అప్పటికే ఎట్లయితే సార్ బడ్జెట్ అక్కడ కావాలి కదా, చూసుకోవాలి కదా. మరి అది కూడా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచిగా నడిపించిండు, ఏం డౌట్ లేదు. ఆయన కూడా సరే పరిపాలన చేసిండు, ఆయన కూడా అనొద్దు తప్పది. ఆయన కూడా ఒక రాజ్యం వెళ్ళిండు చేసిండు కరెక్టే, దానికి కాదంటలే. అది వాస్తవమే, ఇది వాస్తవం, మంచిగానే ఉంది. ఇండ్ల మనకు పూర్లు కలకనే ఈ పంచాయతీలు పెట్టుకోవడం ఇవన్నీ కూర్చుకోవడం మనకు అసలు ఏం డౌట్ లేదు. అందులో అందరూ చేస్తూనే ఉంటారు మంచిగానే, ఏం డౌట్ పడే అవసరం లేదు. పంట ఏమైనా సైజు కదా పంట రాదు, అది కావాల్సింది చేస్తాడు, ఏం డౌట్ లేదు. మనం కొట్లాడుకుందాం, అడుక్కుందాం. అది చేసారు మనం ఎందుకు చేసుకోవద్దు, మాకెందుకు చేయాలని మనం అడుక్కుందాం. మీ పేరమ్మా? స్వప్న గుడ్ల. ఏం చేస్తుంటారమ్మా? టైలరింగ్ చేస్తాను నేను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది కదండి. ఈ ఫ్రీ బస్ వల్ల లేడీస్ మాత్రం వాల్యూ లేదండి అసలే. ఫ్రీ బస్ అయినా వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే కదా మేము వెళ్ళేది. కాకపోతే ఏంటంటే ఫ్రీగా వెళ్తున్నాం అని చెప్పేసి మా మీద వాల్యూ లేదు అసలు. మరీ వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు బాగా. రేవంత్ రెడ్డి పాలన బాగుంది, పేద ప్రజలు జర్నీ చేయడానికి ఇంకా అంతా బాగుంది. కాకపోతే లేడీస్కి వాల్యూ లేదు, కొంచెం వాల్యూ కావాలని కోరుకుంటున్నాం, అంతే. బాగుందండి. కరెంట్ గ్యాస్ అంతా ఓకే, అంతా బాగుంది అని చెప్పిన వరకు చేస్తున్నాడు. రేషన్ కార్డు అంతా అన్నీ ఉన్నాయి, కరెంట్ గ్యాస్ రేషన్ కార్డు ఉన్నాయి. మాకు ఫ్రీ కరెంట్ కూడా వచ్చింది, అన్నీ ఉన్నాయి, అంతా ఓకే, బాగుంది. ఫ్రీ బస్ వల్ల అంతా బాగుంది కానీ లేడీస్కి వాల్యూ లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే తను చేసేది ఆయన చేసిండండి, ఈయన చేసేది ఈయన చేస్తుండు, ఎవరిది వాళ్ళకే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదండి, రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే నాకు నాగలోకనుకున్న తేడా ఉన్నది. ఒక్క హామీ నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, అన్ని హామీలు ఇచ్చిండు. గద్దెనెక్కినాక ఏం చేయట్లే. కనీసం రైతు బంధు లేదు, నీళ్లు లేవు, మహిళలకు 2500 అన్నాడు, అది లేదు. పెన్షన్స్ 4000 అన్నాడు, అది లేదు. ఏది లేదు. చండాలమైన పరిపాలన, చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చాలా బాగా చేసిండు కదా, తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఉద్యమ నాయకుడు. ఆయనకు ఎక్కడ ఎలాంటి పరిస్థితులలో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలిసి వెంటనే ప్రజలకు అన్ని విధాలుగా చాలా సౌకర్యవంతంగా చేసిండు. కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు చాలా తేడా ఉన్నది. వేస్ట్ పరిపాలన, వేస్ట్ ముఖ్యమంత్రి. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు సౌందర్య. ఏం చేస్తుంటారమ్మా? మిషన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉంది సార్. మాకైతే ఫ్రీ గ్యాస్ లేదు, వచ్చిన వాళ్ళకు వస్తున్నాయి, రాని వాళ్ళకి లేదు. మాకు గ్యాస్ బుక్ లేదు, మరి అందువల్ల రావట్లేదు అనుకుంటున్నా. కొంతమందికి ఫ్రీ కరెంట్ అయింది, మాకు కాలేదు. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంది. మీకు ఏ విధంగా జరిగింది?
మాకంటే ఏముంది సార్, ఇప్పుడు మాకు టైలర్లకి లోన్లు అంటారు, అదంటారు ఇదంటారు, ఇప్పటి వరకు మాకేం కాలేదు. కొంతమందికి అయిన వాళ్ళకి అయినాయి అంటారు, మాకైతే కాలేదు. కాని వాళ్ళని కూడా చూస్తే మంచిది. అంటే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు ఏం అందలేదు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం బాగుంది. మంచిగా ఉంది, అందిన వాళ్ళకి అందుతుంది, అందని వాళ్ళని కొంచెం చూడాలి అని చెప్తున్నాను. ఓకే మేడం. మరి ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో అంటే మనకు తెలియదు సార్, కొంచెం అంటే నేను అప్పుడు బయటికి వెళ్ళలేదు, మనకు తెలియదు. ప్రస్తుతానికి ఇప్పుడు తెలిసినంత వరకు అయితే బాగానే ఉంది. ఓకే, అప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది.